పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. తండ్రికి ఏది ఇష్టమో కుమారుడు కూడా అదే ఉండాలి. చివరికి ఇక్కడ దావీదు ఆత్మ కూడా ఏం చెప్తున్నాడు, నేను కోరిన స్థానం ఇదే అని దేవుడు ఎలా చెప్పిండో ఇక్కడ కుమారుడు కూడా అదే చెప్తుండ్రు. చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలని యేసుప్రభు వారు కూడా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళవలసి ఉంది అని అన్నాడు. అలాగని ఇప్పుడు మనకు దావీదు కూడా మనకు అదే చెప్తున్నాడు. ఎక్కడ ఉండాలని మనము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. అలాగనే చిరకాలం, ఏ కాలం, బ్రతికినన్ని రోజులు, ఉన్నన్ని రోజులు, జీవితాంతం. అంటే చిరకాలం అంటే చిరంజీవి, దానికి మరణం లేదు, మృత్యుంజయుడు, స్తోత్రం కలుగును గాక. అక్కడ మనం 23వ కీర్తన చూస్తున్నామంటే ఆ మాటలో చివరి మాట ఏమంటే అది గొప్ప విజయం కలిగిన మాట. చిరకాలం, కొంతమంది రోజులు కాదు, 4 రోజులు కాదు, ఒక్కసారి ఇలాంటి ఆశ కలిగిన వాళ్ళు ఒక్కసారి చేతులెత్తి నన్ను కూడా అక్కడ పెట్టుకో ప్రభు అనేసి. దావీదుకు ఒక ఆశ ఉండేది. ఒక ఆశ ఏమని 23వ కీర్తన రాయకముంది ఆయన హృదయంలో ఒక ఆశ ఉంది, నేను కూడా ప్రభుత్వం ఉండాలని చెప్పాలి. అందుకే దావీదు కీర్తనలలో ప్రతిసారి మనం చూస్తుంటే యేసు ప్రభుకు ఎలాంటి ఆశ ఉన్నదో దావీదు హృదయంలో నుంచి. అందుకే దావీదు నా మనసు ఎరిగిన వాడు నా హృదయానుసారుడు అన్నాడు. చెప్పాలి ఎలాంటి హృదయం, ఆయన దావీదు హృదయంలో దేవుడు మనందరి గురించి ఏమైతే అనుకుంటుండో అలాంటి మాటలు దావీదు ద్వారా రాపించాడు. ఈరోజు ఇప్పుడు ఆయన హృదయంలో ఏముంది, నేను ఇక్కడ భూమి మీద ఉండాలని నాకు ఆశ లేదు, లోకంలో ఉండాలని ఆశ లేదు, నాకు ఒకటే ఆశ ఉంది. ఇక్కడ చిరకాలం బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచున్నా, అంతే. అక్కడే, ఇంకా నాకు ఈ భూమి మీద నాకు ఉండాలన్న ఆశ నాకు లేదు. ఇంకా భూమి మీద నాకు వద్దు, భూమి మీద నాకు ఎన్ని రోజులు ఉన్నా నాకు వ్యర్థమే, అసలైన నా జీవితం అక్కడే అని మనం 23వ కీర్తన ప్రతిసారి చదువుతూ ఉంటాం. కానీ అక్కడ దావీదు మనసు ఇక్కడ అంటే చక్కగా చూపిస్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. యేసుప్రభు వారు కూడా 3 రోజులు ఎక్కడ వెళ్ళిండు చెప్పాలి. గాఢాంధకారపు లోయలో ఎక్కడ పోయిండైనా, ఎక్కడ పోయిండైనా లోయలోపల వెళ్ళి పాతాళ గర్భంలో దాచి ఉన్న పరిశుద్ధులను తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళి మోషే మృత్యుంజయుడై ఆయన శవాన్ని ఎత్తుకొని వాళ్ళకి అనేకులు ప్రయత్నించారు మోషే కొరకు. అలాగని యేసుప్రభు వారిని కూడా దాచిపెట్టిండ్రు సమాధిని. చూడండి, మోషే సమాధిని, మోషే శవాన్ని వెతికినంట, ఎక్కడున్నాడు, ఏం చేసుకుపోయినాడు, వెతకపోవడానికి దృష్టిలో పరిగెత్తించారు. యేసుప్రభు వారి గురించి కూడా అది. అబ్రహాం మొదలుకొని మలాకి వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ పాతాళంలో లేకపోతే దుష్టుడు పట్టుకొని చెరలో వేస్తే ఆ చెరలోనికి వెళ్ళడానికి ఇక్కడ 23వ కీర్తనలో ఒక మాట, గాఢాంధకారంలో నేను, ఎందుకనంటే గుప్తమైన మాటలతో మాట్లాడుతున్నాయన, లోతైన మర్మాలతో చెప్తున్నాడు. అక్కడ మనం చూస్తున్నాడు చాలా ఈజీగా గాఢాంధకారంలో ఈయన ఎందుకు పోతాడు, ఈయనకేం పని అనేసి. దావీదు కాదు అందుకే దావీదు నా ప్రభుతో అన్నాడు. ఏమనంట, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని అన్నాడు. ఏమని, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని అనేసి. అందుకని ప్రభు గురించి కొన్ని మాటలు ఇప్పుడు అప్పుడు కాదు, అప్పటి నుంచే అని చెప్పుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అప్పటి నుంచే చెప్పుకుంటూ వచ్చి నా ప్రభు చెప్తున్న వాక్కు ఏంటి ఇలాగ. మరి ఇప్పుడు మనం అందరం వచ్చి కూర్చున్నాం. నేను చూస్తూ ఉన్నాను, కొత్తగా నేను కూడా ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు సెయింట్ మేరీ చర్చ్కి వెళ్తుంటే, సికింద్రాబాద్ చర్చ్లో, అక్కడ కూడా చూస్తుంటే ఫుల్ గేట్ దగ్గర కూర్చుంటారు జనాలు. ఎక్కడ గేట్ దగ్గర, ఎప్పుడు నైట్ అంతా, ఇప్పటివరకు. ఇప్పుడు చెన్నైలో చూస్తున్నాం, పెంతెకోస్తు ఫుల్ తెల్లవారు వరకు కూర్చుంటారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇటు రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూర్చుంటారు, అక్కడ పెంతెకోస్తులు వాళ్ళు, యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. దేనికి ఇది? ఒకటే చెప్పిండు, నేను వచ్చే పర్యంతరం
దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నా మరణాన్ని. చప్పట్లు కొట్టండి. ఎప్పటి వరకు దేన్ని ప్రకటించాలి మనం? అసలైన చెప్పాల్సింది ఏంటంటే ఆయన మరణమును మనము ప్రచురించటమే మంచిది, వేరే ఎన్ని కాదు. ఆయన మరణాన్ని గురించిన వార్త యావత్ ప్రపంచానికి దద్దరిల్లులాగా చెప్పుకుంటూ వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన లేచిండు, ఇప్పుడు నాతో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన లేచిండు, ఆయన లేచిండు. ఇప్పుడు మనం చూసి అందరూ ఏంది పిచ్చోళ్ళ అనుకుంటుంటే కొత్తగా అన్యజనులు వస్తారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో, జీవంగల దేవుడు లేచిండా, వీళ్ళు అందుకేనా ఎదురు చూస్తుండ్రు, అందుకేనా వీళ్ళు ఎదురు చూస్తుండ్రు, అందుకేనా వీళ్ళు పరిగెత్తుకుంటున్నారు, అందుకేనా వీళ్ళు ఎదురు చూస్తుండ్రు. ఈరోజు నీ యొక్క నడవడిక ఒక సాక్ష్యం. చెప్పలు కొట్టండి. నీ నడవడిక ఏంటి? కొంతమందికి ఒక సాక్ష్యం, అన్యులకు సాక్షిగా. అందుకే బయట ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఉండమని అన్నాడు. ఎట్లుండాలండ చెప్పాలి. ఉన్న 4 రోజులు భూమి మీద వాళ్ళలో మన మొక్కలం అన్నట్టుగా బ్రతుకోవద్దు. ఎట్లుండాలి? వేరు పారి వేరై. ఆమేన్. దానికి మనకు చాలా వ్యత్యాసంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందులో ఒక గుంపులాగా ఉండొద్దు, ఒక ప్రత్యేకంగా. ఆయన ఆ दुनियादारी में जिस तरह अपन जी रहे, समझ रहे? बोले बोलिए, दुनियादारी में अपन जी रहे उसी तरह नहीं, दुनिया से भी एक अलग सा जीना चाहिए परमेश्वर के लिए. जो उनकी जो मृत्यु है, जब तक परमेश्वर नहीं आएगा तब तक अपन बताते जाना रहना चाहिए. जो अपनी चाल चलन के द्वारा परमेश्वर की महिमा आना चाहिए. आमेन. देन द्वारा, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా. ఆమేన్. ఒక గొప్ప విజయవంతమైన వార్తను పట్టుకొని మోస్తున్నాం. దేన్ని? ఇది విజయవంతమైన వార్త. ఆ విజయవంతమైన వార్తను చెప్పాలి. స్పష్టంగా 23వ కీర్తనలో మనం ఎప్పటికీ చూస్తూ ఉంటాం. కొంచెం గట్టిగా చూడండి. మూడవ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడు? సేద తీర్చుచున్నాడు. గట్టిగా చెప్పాలి. సేద తీర్చుచున్నాడు. సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మా నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను పక్కలోకి పని రోజు నిన్నెక్కడ నడిపిస్తుండు? నువ్వు దుర్నీతిలో, అవమానంలో, లేకపోతే ఎక్కడ? ఇప్పుడు యేసు ప్రభు వారు చెయ్యి ఎక్కడ పట్టుకున్నాడు తెలుసమ్మా? నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నాకు. చూడండి అక్కడ ఎక్కడన్నా చూడండి. నీ దండమును నన్ను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును. ఇప్పుడు ఆయన దుడ్డు కర్ర ఎక్కడుంది? ఇగో నువ్వు పట్టుకున్నా చూడు. అందరూ పట్టుకోండి పైకి. ఉన్నదా? యోహాను సువార్త అట్లే పట్టుకొని చూడండి. ఇంకొకరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఆహా, నీ యొద్ద నన్ను మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. అందరు చెప్పండి. ఆయన నామం ఏందండ? గట్టేపాలే. ఇక్కడ దావీదు కూడా ఏమన్నాడు? ఎవరి నామం? ఎవరి నామం? 23వ కీర్తనలో చూడండి. ఎవరి నామాన్ని బట్టాడో? ఆమేన్. చూడండి అమ్మా ఇక్కడ మళ్ళీ చదువు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉంటిరి. ఇప్పుడు పక్కోళ్ళకి చెప్పండి, మనం ఎవరం? గట్టేపాలే. మీరు ఎవరి వారు? మీరు ప్రభు పిల్లలు. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించాడు. అందుకే నువ్వు నాకు అప్పగించిన పని అంతా నేను సమాప్తం చేస్తున్నాను అన్నాడు. నీకు నిజంగా రోషం ఉంటే ఈ రోజు నుంచి ఒక తెగింపు చేసి, ఏమని చెప్పి రాత్రి ఒక తెగింపు చెప్పిన అందరికీ. ఎంతమందికి? రాత్రి వచ్చిన వాళ్ళకి చెప్పినాను. రాత్రి అంతా ప్రార్థన జరిగింది. రాత్రి అంతా ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి. స్తోత్రం కలుగు. నిన్నంతా పగలంతా ప్రార్థన జరుగుతున్నాయి.
దేవుడికి మేమైంది 30 రోజులు అసలు విడిచిపెట్టుకోబోతే తెలియదు. రాత్రి ఏడుపు ఎంతమందికి వచ్చింది కన్నీళ్ళు, భారం అనిపించేది. ఏమని అబ్బా 30 రోజుల నుంచి నీ పాదాల దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళ లోపల బయటికి ఇడవబుద్ధి అయితే లేదు. మళ్ళీ పోయి రేపటి నుంచి మళ్ళీ బయటకు పోవాలి కదా అని, మళ్ళీ ఇవన్నీ ఉండాలని ఆయన దగ్గర అసలు ఇడవబుద్ధి అయితే లేదు. ఆయన పాదాలు పగలు రాత్రి కూర్చుంటే ఆమెన్. నువ్వు రాత్రి నీ నామం నాకు ఇచ్చినావు. నిజంగా రోషంతో ఉంటే ఆ రోషాన్ని పబ్లిక్ వెళ్ళి బయట వెళ్ళి ఒక్కరికి ఈ నెలలో ఈ 12 నెలలలో కనీసం 12 మందికైనా బాప్తిజం ఇప్పించే రోషము మిషము ఉన్నవాడు చెప్పాలి, జుట్టు నాడవాళ్ళు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. అది రోషం. క్రైస్తవ జీవితం అంటే మూతి మీద మిషాలు లేకపోతే తీసిపడే ఇతనికి. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. క్రైస్తవుడు యేసు ప్రభు కొరకు జీవిస్తున్నాను. నీవు ఎన్ని ఆత్మలను పట్టుకోగలిగినావు, ఎంతమందిని పట్టుకున్నావు, ఎంత బ్రతుకుతున్నావు. యేసు ప్రభు గురించి బతుకుతున్నా అంటే ఏం చేస్తున్నావు? బతికి రోషం అనేది ఉంది. ఎందుకు ఆయన మరణం గురించి ప్రకటిస్తున్నావా, చెప్తున్నావా? ఎన్ని రోజులు చెప్తున్నావు? నా మరణం వచ్చిన వార్త అందరికీ చెప్పాలి. ఎంతమంది వచ్చి రమ్మని దారి రక్షణకి, ఎంతమంది బతుకుంటారు? ప్రతి సంవత్సరం ఇట్లే పోతున్నావాను. అస్సలు నిన్ను పరీక్షించుకో. బ్రతుకుతున్న అందరే. ప్రపంచం గురించి ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు అదే వార్త నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లుంటావు. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం నేను అడుగుతాను మిమ్మల్ని. కొంతమంది మీరు నాకు ప్రశ్నలు ఇస్తారు కదా, మీరు ఎట్లుంటారని. మిమ్మల్ని నేను అడుగుతా. ఇప్పుడు అసలు నువ్వు ఒక్కళ్ళని రక్షించినవా? 10 మందిని పట్టుకోగలుగుతున్నావా? ఏది నీ రోషం అని అడిగితే, రోషం అనేది అది కాదయ్యా. గట్టి గట్టిగా మాట్లాడితే రోషం కాదు. ఒక్క మనిషిని రక్షించడం రక్షణ, ఒక మనిషిని పట్టుకోవడం రోషం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఆడవాళ్ళు మగవాళ్ళు దావీదులాగా మారండి. ఎట్లా మారండి? దాసత్వం అనే కాడి వెళ్ళిపోవాలి. ఎవరి మీద? దావీదు కాడి నిలబడునుగా. చెప్పడే కాడి చెప్పాలి. నా ప్రాణం పొంగుచుందయ్యా అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? అందుకే నేను ఈ నామము ప్రకటించిందంటే యోహాను సువార్తలో చూడండి అమ్మా, లుదియాలాగా మారండి. ఈ రోజు నుంచి రంగులు అమ్ముకునే స్త్రీలు రక్షకుని చూపించారు. స్తోత్రం కలుగును. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఈరోజు చెప్పాలి కొట్టి చెప్పండి, నిన్ను ఎవరి చేతికి అప్పగించిండు తండ్రి అయిన దేవుడు? చెప్తలేరు. ఈ మాట మీరు గమనించాలి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు నిన్ను ఇచ్చిండు. నా కుమారుడు అని, నా కుమార్తె అని. ఈరోజు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నాకు అనుగ్రహించినావు. ఈరోజు నువ్వు ఒక గిఫ్ట్ యేసేకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నిన్ను తల్లి గర్భంలో పుట్టించి ఆ పుట్టించిన దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఎవరి చేతికి అప్పగించిండు? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నన్ను యేసే చేతికి ఇచ్చిండు. స్తోత్రం కలుగును. ఆ మాట చెప్పిన వాళ్ళు చెప్పండి గట్టే బాలే. ముझे परमेश्वर को ना मेरे पिता ने यीशु को मुझे दे दिया. ఇప్పుడు మీరు ఎవరు వాళ్ళు? గట్టే చెప్పాలి. అందుకనే నీ లోపల యేసు రక్తం ఉంది. స్తోత్రం కలుగును గాక. అందుకే నీ దగ్గర యేసే శరీరం ఉంది. అందుకే యేసు ప్రభు ఎందుకు నీకు తన శరీరం ఇస్తున్నాడు, ఎందుకు తన రక్తం ఇస్తున్నాడు అంటే, ఆయన నాకు అప్పగించిన పని నేను చేసేసిన. ఏం అప్పగించిన అని అంటే, వాళ్ళని నాకు ఇచ్చిండు, వాళ్ళ శరీరంలో నా శరీరం ఉండును గాక. ఆమేన్. చూడండి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మీ చేతిలో ఎవరి మాటలు ఉన్నాయి? पक्कों చెప్పండి. आज तुम्हारे हाथ में किसके बातें है? उठा के बताओ. कहाँ है परमेश्वर के बातें? ఇప్పుడు దేవుని మాటలు ఎవరి చేతిలో ఉన్నాయి? అమ్మ చెప్పండి, చూపియండి. ఇప్పుడు నీ దుడ్డు కర్రయ్యో నన్ను, ఇదేంటిది? ఇది దుడ్డు కర్ర, దండం. ఇప్పుడు ఏం చేస్తుంది? కొంచెం పైకి లేపండి, పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆయన మాటలు ఎవరికి ఇచ్చిండు? ఎవరికి? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏమని చెప్తావు? అప్పుడు ఇప్పుడు అందరూ ఏమంటారు? అమ్మా నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఏం లేదు ప్రభువా, ఏం లేదు. ఏం లేదా? ఏం లేదా? ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. అందరికంటే ప్రపంచంలో లేని ఆస్తి ఆయన మాట. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలు ఏముంది? ప్రతి మాటలో జీవం ఉంది. ఆ జీవపు ఊటలు నీ కడుపులో ఊరుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మాటలు నీ లోపల ఉన్నాయి.
నువ్వు ఈ మాట నమ్మకపోతేనేమో అక్కడే ఉంటావు బిడ్డ. నమ్మితే మాత్రం విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజలపు నది బయటికి రాబోతుంది. అంతే. ఆయన కడుపులో పక్కలో పొడిచినప్పుడంట నీళ్ళు రాత్రి చూపించిన ఏమొచ్చినాయి నీళ్ళు, రక్తం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు నీ కడుపులో కూడా ఏమున్నాయి చెప్పాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో. ఎంతమంది విశ్వాసం పెట్టిండ్రు? లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. పక్కలో చెప్పండి ఏం రాబోతున్నాయి? ఎవరికి? అందరు కాదు. అందరి కడుపులోకి వెళ్ళి రావు ఇవి. ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తాయి? మరి ఎంతమంది విశ్వసించిండ్రు? నాకు ఈ మధ్యలో బాగా నచ్చింది ఒక అమ్మ, అంజమ్మనే కదా, అంజమ్మనే. ముసలాం ఉంది, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వస్తుండే, ఇట్లా వచ్చేది. అమ్మ అది కాదమ్మా అని చెప్పి యేసుప్రభు గురించి గట్టి చెప్తే నమ్మింది. ఆమె నమ్మడం ఎట్లా నమ్మిందని అంటే నాకు బాగా నమ్ముతుంది. ఆమె నమ్మి ఆ వయసులో, ఆమె వయసు ఎంత ఉంటాయి? 75 ఉంటాయి కదా, 75 కంటే ఎక్కువనే ఉంటాయి ముసలాం. తెల్ల ముసలాం వచ్చి ఆ వయసులో రోజు 4 గంటలకు లేచి అని పని చేస్తుంది, పప్పు రుబ్బుతుంది, అన్నీ రుబ్బి పండిలు వేస్తుంది, అన్నీ చేసి వడలు చేసి అవన్నీ పోయి అమ్ముకుంటుంది. ఆమె వెళ్ళి వడలు అమ్ముకుంటున్న వెళ్ళి పని చేసుకుంటున్న దగ్గరికి వచ్చే వరకు యేసుప్రభు వారి గురించి నేను ఏ దేవుని నమ్మినా తెలుసా అని చెప్తుందంట. చెప్పండి ఏమని? అమ్మ क्या बोलती क्या जो परमेश्वर पर विश्वास करे मैं परमेश्वर को पकड़ी మళ్ళీ తెల్ల బొట్టు పెట్టుకొని మొదదాకా కూర్చుంటుండే. ఇప్పుడు బట్టి ఏసయ్యా ఏమంటుంది చెప్తలేదు మీరు ఒకసారి. ఆమె చెప్పడం కాకుండా ఆమె పిల్లలతో కూడా చెప్పిస్తుంది. స్తోత్రం కలుగును కాక. నాకు ఎంత బాగా అనిపించిందంటే ముసలామె ఉండి పప్పు రుబ్బుకుంటూ ఏం లేకుండా యేసుప్రభు పేరు చెప్పుకుంటూ ఆమె 14 మందిని బాప్తిజం కనిపించింది. లెక్క పెడుతున్నాను. అలాగుండాలి రోషం అనంట. నేను నువ్వు కూడా నీ దగ్గర పని చేస్తున్నావు, హోటల్లో పోయి తిరుగుతావు. ఆమె హోటల్లో కూర్చుంటే నాకు బాగా నచ్చింది. హోటల్లో కూర్చుంటాను అయ్యా, నేను హోటల్లో కూర్చొని చెప్తాను ఏసఐ గురించి అని. ఎవడో బద్మాషగాడు అడిగినంటే నోర్ము ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్తాడు కొడతా ఏమనుకున్నాను. నువ్వేది నాకు చెప్పేదని. దేవుడికి మహిమ కలుగునుగా. అరేనమ్మా ఏం మాట్లాడాలి? ఎవరి గురించి చెప్పాలి. నువ్వు చెప్తున్నావు అమ్మా. ఎంతసేపటి నా ఇంట్లో ఇట్లా అయింది, మొన్న ఇట్లా అండి, వాళ్ళు ఇట్లా నన్ను ఇట్లా వీళ్ళు ఇదే ఏడుపు తప్ప ఇంకా ఎప్పుడైనా యేసుప్రభు పేరు చెప్పడానికి ఉందా? ఎంతసేపటికి వాని మీద ఏడుచు తప్ప ఇంకేం లేదు. ఎవరి మీద? మా చెల్లి ఇట్లానేది, మా అక్క అట్లనే, మా తమ్ముడు ఇట్లానే, మా అత్త వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, మా అత్త ఇట్లా, మా అక్క వాళ్ళు ఇట్లా. ఇదే కాదు, ఇవి కాదు నువ్వు మోసే వార్త. ఇవి కాదు. ఏ వార్త మోయాలి? ఏ వార్త? యేసువారమయ్యా ఒకటే చెప్పిండు. ఏమని? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకు మీరు వెళ్ళి సమస్త ప్రజలకు, ఎవరికి? శిలువ దగ్గరకు వచ్చి నిలబడిన వాళ్ళందరికీ, లేచిన వాళ్ళందరికీ ఒకటే చెప్పిండు యేసయ్య. మీరు అందరికి వెళ్ళి చెప్పమన్నానా, కొందరికి చెప్పమన్నానా? చెప్పాలి గట్టిగా. ఒక్కరు కూడా సృష్టిలో లేరా? చెప్పినోనికే చెప్పడం కాదు, తెలిసినోనికే చెప్పడం కాదు, తెలివని వాళ్ళకు బీడు భయంకరంగా భూమి ఉంది. ఏదంట? రాళ్ళ భూమి ఉంది, దుబ్బల భూమి ఉంది, దున్నల భూమి ఉంది. అనేక హృదయాలలో రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, గట్టిగా అయిపోయారు. అలాంటి వాళ్ళ దగ్గర దున్నని పట్టి ఏం చెప్పండి? ఇప్పుడు ఎవరు కనబడతలేరు అలాంటి వాళ్ళు? కఠినంగా మీకు ఎవరు కనబడతలేరా? వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి, వాళ్ళ గురించి ఉందండి, యేసు ప్రభు గురించి ప్రకటించండి. లేవ్వాలి, రోషం లేవ్వాలి. ఇంతవరకు ఇంకా అట్లా కాదు. రోషంతో నడుము గట్టు దేవుని బిడ్డ.
क्या करना चाहिए? उठ के तुम प्रकाशितमान हो जाओ, उठ के जाके परमेश्वर के लिए वचन बताओ, परमेश्वर के लिए बोलो, परमेश्वर के लिए कुछ करने के लिए मन आ जाना चाहिए. ఈరోజు యేసు ప్రభు దగ్గర సిల్వర్ గురించి చూస్తున్నా కదా, ప్రభు అనడం కాదు, ఈరోజు ప్రత్యేకంగా ప్రభు నా కొరకు లేచినావు, నా కొరకు మరణించినావు, నా కొరకే వచ్చినావు అనే ఒక వార్త ఈరోజు నువ్వు చెప్పాలి. నువ్వు సిద్ధపరచుకో ఈ వేకువనే. ఆమెన్. ఆయన సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళకు చెప్తున్నాడు ఇదే, నేను నా నామం వారికి ఏం చేసిన? ప్రకటించిన. నా వాక్యం వారికి, నువ్వు ఇచ్చిన వాక్యం నేను వాళ్ళకు ఇచ్చేసిన. ఇప్పుడు ఆ వాక్యము కొంతమందికైనా నువ్వు బయటికి తీసుకొని వెళ్ళాలి. చెప్పండి, చూడండి అన్నమాట మళ్ళొకసారి. నీ వాక్యం నాకు ఇచ్చిన నుంచి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఎంతమంది గైకుండ్రు? వారు నీ వాక్యము చాలా జాగ్రత్తగా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి. ఎంతమంది అంగీకరించిండ్రు? అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. ఇప్పుడు చెప్పండి, మీ గురించి ఎవరు చేస్తుర్రు? అమ్మ ఏమని చేస్తుండేసేయ? ఇప్పుడు పక్కలకు చెప్పండి, ఇంకా కూడా యేసు ప్రభు నీ గురించి ఏం చేస్తుండు? అమ్మ ఎవరు చేస్తుర్రు? ఇక్కడనే కాదు, అక్కడ కూడా అప్పుడు చేసిన ప్రార్థనే, ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఈ లోకంలో నువ్వు కాపాడబడుతున్నావు. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు మనకు క్షేమము, ఆరోగ్యము, సమాధానం, నెమ్మదిగా. పరమేశ్వర్ తుమారే లియే ప్రార్థన కర్ చుకా హై. ఆమెన్. అభి భీ కర్తే జరా. ఇంకా కూడా చేస్తున్నాడు. చూడండి, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. లోకము కొరకు కాదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. వీళ్ళు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు. చెప్పండి ఇంకొక మాట, వారును ఏమై ఉండాలి? ఇప్పుడు చెప్పాలి. ఏ మనసు? అందరు చెప్తలేరు. ఏ మనసు కావాలి? నీవు నేను ఒకటైపోయినాం ప్రభా. చెప్పండి ఇట్లా. వాళ్ళు మనం కూడా, చెప్పండి, వాళ్ళు మనం కూడా ఏకమగును గాక. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా ఎవరితో కలవాలి? లోకంతో కాదు, లోకంలో నుండి మీరు తండ్రితో ఏకమైపోవాలి. స్తోత్రం కలుగునుగా. కుమారుడితో ఏకమైపోవాలి, పరిశుద్ధాత్మతో ఏకమైపోవాలి. ఇక మీట ఇన్ని రోజులు నిన్నటిదాకా జరిగింది ఏదైనా సరే, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి అనేది ఒక మహిమ గల రూపం నీ లోపలికి వచ్చును కాక. గుర్తుపెట్టుకోండి. ఏం కాదమ్మా, నిన్నటిదాకా పాతది సమాధి అయిపోయింది, కొత్త మహిమ బయటకు వచ్చును కాక. ఈరోజు యేసుప్రభు వారిని చూసినప్పుడు ఆయన పాత జీవితంతో లేవలే, పాత ఆలోచనలతో లేవలే, రూపాంతరమైన మహిమతో లేచండి ప్రభు. ఆయన లేచినాక చెప్తున్న మాట ఒక చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి త్వరగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత. విశ్రాంతి దినం ఎప్పుడు? ఈరోజు కాదు, నేను రాత్రి చెప్పిన. ఎంతమందికి అర్థమైంది రాత్రి? విశ్రాంతి దినం ఎప్పుడు? సబ్బాత్ దినం ఎప్పుడు? అసలైంది శనివారమే. అందుకే 7th డేస్ అని అంటారు. ఏది? వీకెండ్ డే, శనివారం అసలైంది ఆ రోజులది. ఇప్పుడు చెప్పిన జార్జ్ వచ్చి మన చేతికి మనకు దేవుని యొక్క ఆ మహిమను యేసుప్రభు వారు లేచినందుకు ఈ యావత్ ప్రపంచం అంతా కలిసి ప్రపంచానికి ఒక సెలవు దినము అవసరం. కాబట్టి ఏ దినం అవసరమో చెప్పాలి. ఏ దినం? ఆ 8 రోజులు అప్పట్లో బానిసత్వమైన పని చేసేవాళ్ళు, కానీ అందరు 8 రోజులు పని చేస్తున్నారు, నెల మొత్తం పని చేస్తున్నారు, కానీ ఎవ్వరికి సెలవు అనేది లేకుండే. ఆ సెలవు లేకపోతే ప్రతి వ్యక్తికి ఒక సెలవు దినం అంటూ అవసరం. క్రైస్తవుడికి ఉండే ఏది? 7వ రోజు విశ్రాంతి దినంలాగా వాళ్ళు భావించి ఖచ్చితంగా ఆరాధించేవారు శనివారం రోజు. కానీ అందరి గురించి యేసుప్రభు ఎందరిని పిలుస్తాడు? కొందనా సారీ దునియాకు పరమేశ్వర్ నే ప్యార్ కర్తా ఇస్కే లియే అందరి గురించి ఒక్క మనిషి హృదయంలో పనిచేసినప్పుడు ఆయన ఈ ప్రపంచంలో అందరికీ
ఒక దినము సెలవు దినం అంత అవసరం అని చెప్పి ఏ దినం బాగుండాలంటే యేసు ప్రభు వారు ఎప్పుడు లేచిండు? గటేపాలే ఆయన లేచిండు కాబట్టి ఆయన కుమారుడు దేవుడు ఆయనను ప్రేరేపిస్తే యావత్ ప్రపంచం నీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఆదివారం సెలవుగా ప్రకటించింది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు యావత్ ప్రపంచం ఆదివారం రోజు ఎందుకు సెలవు అని ఎప్పుడైనా అర్థం చేసుకుంటా? ఏంది ఆదివారం అంటే తెలుసా? పునరుద్ధాన మహిమ. ఈ ప్రపంచం మొత్తం అర్థం చేసుకొని యావత్ ప్రపంచం నిన్నే మహిమపరచగాలి, నీ మరణము అందరికీ గుర్తు రావాలని చెప్పి ఇప్పటి నుంచి ఆదివారం ప్రార్థన. ఎప్పటి నుంచి ప్రార్థన అని? ఆదివారమే ప్రార్థన అని చెప్పి ఖచ్చితంగా ఆదివారం రోజు ప్రార్థన మొదలైంది. అప్పటి నుంచి అందరూ ఆయన మరణపు యొక్క వార్త స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం అంతటా. లేకపోతే అంతకుముందు మనకి 8 రోజులు పనిచేసేవాళ్ళు. ఎన్ని రోజులు? నెల మొత్తం పనిచేసేవాళ్ళు. సెలవు అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృపనిచ్చి మనకు ఒక సెలవు దినముగా, అది మహిమగల రోజుగా ఆయన ఎప్పుడు లేచిండు చూడండి. అక్కడ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం అని ఉందా? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు త్వరగా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ వార్త అందరికి మనం చెప్పాలి. చెప్పండి కొట్టండి. ఒక్కో రోజు కాదు, వెళ్ళి చెప్పడానికే వాళ్ళకి చూపించండి. ఈరోజు నీవు కూడా వాళ్ళు నీ వారు నా మాటలు గ్రహించిండు అన్నాడు. ఎంతమందికి చెప్పగలుగుతారు? ఈరోజు ఖాళీ సమాధి నేను చూసినా అని వెళ్ళి ఆ స్త్రీలు ప్రకటించగలిగిండు. ఎందుకు? कौन बताए? एक महिला लोग जाके बताए मैं देखा परमेश्वर. हम जाके देखिए वहाँ परमेश्वर नहीं. అక్కడ సమాధి దగ్గర వెళ్ళి వాళ్ళు చూసిండ్రు. ఈరోజు నేను కూడా నా వాక్యాన్ని మీకు చెప్తున్నాను, ఇస్తున్నా. వాళ్ళు చూసిండ్రు, వాళ్ళు ప్రకటించిండ్రు. మరి మీరు కూడా చూస్తున్న వాళ్ళు మౌనంగా ఉండొద్దు. ఆయన చనిపోయిన మాట వాస్తవమే, కానీ తిరిగి లేచిండు. ఆమేన్. చూడండి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి ఒక్కడి జాగమా 5వ వచనం నుంచి అందరూ చదవండి. कुछ गट्टी स्वर में थे. देखेंगे मत्ती का किताब 28:5 से पढ़ेंगे सब लोग. हाँ, దూత ఆ స్త్రీలను చూచి మీరు ఇంకొంచెం గట్టిగా, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు. ఎవరు చెప్పాలి? మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఇప్పుడు చెప్పండి. ఎవరు చెప్పాలి? ఏ వార్త చెప్పాలి? దూత చెప్తున్నాడు, మీరు వెళ్ళి చెప్పండి. లేచిండు ఆయన. కనీసం ఇన్ని రోజులు నేను చెప్పలేదు ప్రభువా, నేను సొంత ఆలోచనలతో ఉన్నా, ఏదో నా ఇంటి విషయంలో కూర్చున్నా, నా ఆలోచనలతో ఉండిపోయినా. ఇప్పుడైనా నేను ఒక వార్త తీసుకొని పోతాను. ఏ వార్త మోయాలి? ఈ వార్తనే. ఆమేన్. ఎంత ఒక్క మనిషికన్నా నేను చెప్పాలని అనిపిస్తలేదా? అనిపిస్తుందా? చెప్పాలా వద్దా? ఈ సంవత్సరం ఒక తీర్మానం చేయండి. ఖచ్చితంగా ఒక్క వ్యక్తినన్నా ఈ 365 రోజుల్లో కనీసము కొంతమందినైనా నేను వెళ్ళి చివరి టైంలో ఉన్నాం, ఇప్పుడైనా ఆయన వాక్యాన్ని కొంతమందికైనా చెప్పాలని ఒక తపన, వేదన అనేది గుండెలో రావాలి. అప్పుడే జీవితం పొందగలుగుతాం. చూడండి, ఇంకా చదవండి. దూత ఆ స్త్రీలను చూచి అందరు దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని అందరం నాకు తెలియను.
ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. చాలు. వారు 8వ వచనంలో చూడండి, వారు భయముతోనూ మహా ఆనందము. అయ్యో వినవల్లే 2 నెలల ఏముండాలి? ఒకటి భయము, రెండోది వినవల్లే. దేంతో? దేవుడు అంటే నీకు భయం ఉండాలి, ఇంకోటి ఏమి ఉండాలి? లేచినందుకు మహా ఆనందం. చెప్పలే ఆనందం? మీ ముఖాల ఆనందమే లేదు. ఏముండాలి? ఒకటి దేవుడు చూస్తున్నా, అమ్మో లేచిండు అని అంటే ఇండు పండుకున్నాడేమో అంటే ఆ చచ్చిపోయినాక కొంతమందికి ఉంటుంది కదా, ఫ్రీగా అయిపోయింది. తండ్రి చచ్చిపోగానే కొంతమందికి ఉంటుంది పిల్ల, ఇంకా నన్ను ఎవరు అడిగేటోడు, నన్ను ఎవరు చేసినాడు, ఇక నా ఇష్టం వచ్చిందే రాజ్యం, ఇక నేనే చేసిందే అన్నట్టుగా కొన్ని రోజులు ఉంటాయి. కానీ మళ్ళీ లేచిండ్రు, లేచిండు. ఆమేన్. మృత్యుంజయుడు లేచిండు, స్తోత్రం కలుగును గాక అని మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి చాలమ్మా చక్కగా చెప్తున్నాడు. వాళ్ళ సువార్తను ప్రకటించడానికి పరిగెత్తిండ్రంట. ఈరోజు నీ పరుగు ఆ మరియ వలె ఉండునుగాక. ఇప్పుడు ఒకసారి ప్రవచనమైన వాక్కు, ఉండునుగాక. పక్కలతో చెప్పండి, ఈ రోజు నుంచి సంఘంలో పక్కలో చెప్పండి, ఇట్లా సంఘంలో అందరూ ఆ వార్త ప్రకటించును. ఇప్పుడు ప్రాపసి ప్రకటించునుగాక. ప్రవచన వాక్కు విడుదల చేయండి, చెప్పలు కూడా విడుదల జరుగునుగాక, జరుగునుగాక. ప్రతి ఒక్కరు, పిల్ల పెద్ద ప్రతి ఒక్కరు మరణపు వార్త ప్రకటించునుగాక. విడుదల చేయాలి. ప్రతి నోరు లేచునుగాక. हर एक जबान परमेश्वर की महिमा करने के लिए उठना चाहिए. जो परमेश्वर ने उठा वो जिंदा खुदा है, वो परमेश्वर मेरे लिए उठा. क्या करना चाहिए? किधर की है तुम? वो परमेश्वर उठा किसके लिए? बोलो, किसके लिए उठा? मेरे लिए उठा, सारी जगत के लिए उठा. आमें कुछ ఒక వార్త ఉంది మీకు చెప్తాను. ఎవరి గురించి? जरा तेला हाथ उठाओ सर, जम के उठा जी. तुम भी उसके पति उठाओ, दोनों भी. వాళ్ళు యేసు ప్రభు నమ్మినందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళేసేటాను. మొన్ననే నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు మా ఇంట్లో చచ్చిపోయి మేము చచ్చిపోయినామని నీళ్ళు పోసుకురంట. ఏం పోసిండ్రు? ఉంటాం నీళ్ళు పోసుకురండి. ఏది నెత్తిల మీద నీళ్ళు పోసుకుని వాళ్ళ మీద నీళ్ళు పోసేసినంట, చచ్చిపోయినని డిక్లేర్ చేసేసిండ్రు. మళ్ళీ ఏ కులము ఏ మనుషులు కూడా వీళ్ళ దగ్గర పోవద్దు, ఎవరు కూడా వీళ్ళ దగ్గర రావద్దు, వాళ్ళ చేతులు నీళ్ళు తీసుకోదన్నారు. అలాంటివి చేసిండ్రు. కానీ ప్రభు ఇడిచిపెడతారా? చెప్పాలి. మిమ్మల్ని, మీరు దేవుణ్ణి నమ్మినందుకు మిమ్మల్ని జనములు అట్లా అన్నారా? మీరు ధన్యులు. तुम बोलना क्या बोलना? कौन है तुम? अभी कौन है तुम? सब लोग बोलिए, भाई छोड़ दो, भाई छोड़ दो. आमेन. जब भी तुम्हें गवाही बनेगी. బ్రతకాలి దేవుని గురించి. ఎవరి గురించి చెప్తలేరమ్మా? నన్ను ఎవరు వదిలేసిండ్రు? ఆమెను మొత్తం కుటుంబమే వదిలేసింది. అటు అత్తింటోళ్ళు ఇటు పుట్టింటోళ్ళు రెండు వదిలేసిండ్రు. మీ పిల్లలు మా ఇంటికి రావద్దు, మీ కుటుంబం రావద్దు, నీళ్ళు కూడా ముట్టుకోదని. అర్థమైందమ్మా? బ్రతుకు ఎవరి గురించి చెప్పాలి గట్టిగా? ఏసే గురించి బ్రతకండి. ఓ రోషం అనేది అవసరం, అవసరం. అది వాక్యం గట్టిగా విన్నోళ్ళు హృదయంలో స్థిరంగా ఉంటారు. పైకి ఉంటే అట్లే ఉంటారు. వినట్టుగా ఉండొద్దు, స్థిరంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? స్థిరమైన విషయం. అందుకే 16వ వచనంలో చెప్తాడు అక్కడ, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొంతమంది ఏం చేశారంట? అయ్యో చెప్తలేరు. కొంతమంది మొక్కుతురు, కొంతమంది ఏం చేస్తారు? లేదు, పక్కల ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అనేవాళ్ళు తోమా.
అలాగ సందేహపడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరు నమ్ముతున్నారు, కొంతమంది సందేహపడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే జరుగుతుంది. చాలామంది నమ్ముతున్నారు, కొంతమంది సందేహపడుతున్నారు. సంఘంలోకి వస్తున్న వాళ్ళందరూ అట్లే ఉంటారు అనుకుంటారు. లేదు, వాళ్ళ లోపల ఇన్ని ఉన్నాయి. ఏంటి? సందేహాల పుట్ట. ఏది? ఆయన వాక్యం చెప్తున్నానుకో, ఈడు ఇట్లుందా, ఆడ అట్లుందా, ఇది ఇట్లుందా, ఈయన చెప్పిండా, ఇది జరిగిందా, ఇది పోయిందా, ఈయన చూసిండా, ఆయన లేపిండా? అరే లేపిండా కాదు, లేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికైనా నీకు జరిగిందా, అవునా, నిజమా, కాదా? అనుమానాలు ఎక్కువ. ఏమున్నాయి? సందేహాలు ఇప్పటికి కూడా ఉన్నాయా లేవా? చెప్పాలి. ఎంతమందికి ఉన్నాయో? ఉంటే అది కాల్చబడును గాక, అది తొలగిపోను గాక. ఇంకా కూడా ఈరోజు సందేహం అనేది ఎవరి లోపల ఉండకుండా తొలగిపోను గాక. ఇప్పుడు చూద్దాం మార్క్స్ వార్త. చూడండి, ఈరోజు మీకు పెట్టిన సూర్యోదయమైన ప్రార్థనని బాగుంది. 16వ అధ్యాయం మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు అందరూ, అయ్యో మీరు ఒక్కరు కాదు, అందరు చదవాలి. అందరూ. కొంతమంది బైబిల్ తీస్తలేరు. మర్కుస్ కా కితాబ్ 16. ఆమెన్. చూడండి, ఆయన లేచిండు. ప్రైజ్ ది లార్డ్. అందులో 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు తాను 7 దయ్యములను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఆయన బ్రతికి ఉన్నాడని, ఆమె కనబడినని వారు విని, ఆ తర్వాత వారిలో 2 నడిచిపోచుండగా ఆయన మారురూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కానీ చూసిండ్రా, వీళ్ళు ప్రకటించుకుంటూ వచ్చిండ్రా, అట్లే మౌనంగా ఉండరా? ఎంతమంది ఈ రోజు నుంచి మనం ఎట్లా ఉండాలి? వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పండి. వారు విన్నా, పక్కలో చెప్పండి. ఇట్లా వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు. ఏడ చెప్తారు? పక్కలో చెప్పండి రా, నా కాదు. వాళ్ళు విన్నా ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పిరాపో. ఈరోజు యేసు ప్రభు ఒక సందేశాన్ని ఇచ్చిండు. మీరు వెళ్ళి అందరికి చెప్పండి. మీరు వెళ్ళండి అని అంటున్నాను. మీరు వెళ్ళి చెప్పి అందరికి చెప్పను. ఈరోజు వింటలేరు అని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి చెప్పలే. వాళ్ళు వింటలేరు అని అనలే కాదు, వాళ్ళు వినినా వినకపోయినా, వాళ్ళు ఎంతమంది విన్నా ఎంతమంది పోయినా. చూడండి, లూకా సువార్త చూద్దాం. 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన గట్టిగా అందరం మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను ప్రత్యేకంగా కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ గట్టే చెప్పాలి. ఈరోజు వీలైతే మనం మధ్యాహ్నము ఆ కీర్తనలలో ఎక్కడెక్కడ రాసిందో, మోషే గ్రంథంలో ఎట్లా రాసిందో ఆయన గురించి, ఆమేన్, లేఖనాలు ఏమేమి రాసినాయో అవన్నీ చూడండి. అక్కడ మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చిన వ్రాయబడినవన్నీ నెరవేరవలనని
నెరవేరమని వారు లేఖనములను గ్రహించినట్లుగా వారి మనస్సును ఏం తెరిచండి ఈరోజు? సమాధి కాదులో మనసు తెరిచండి. చెప్పలు కొంటాను. ఏం తెలుసు అసలు ఆయన ఏం తెరుస్తున్నాడు? ఆయన లేచి మనసు చెప్పండి. వారి మనసు उनका मन परमेश्वर ने खोल रहा सबका. అసలు ఈ లేఖనాలను చదవడానికి అందరి మనసులను సమాధి లేచుకొని వచ్చిండు. మళ్ళీ చేంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అందరి మనసు తెరుస్తున్నాడు. ఇప్పుడు ఇంకా మనసులు తెరవబడే లేవు. ఎంతమంది మనసులు తెరవబడాయి? తెరవబడాలి. ఈరోజు తెరవబడితే ఒక్కొక్కరి మనసు ఆయన మీద ఆనుకుంటే చాలు. నీ మనసులో ఆయనకు చోటిస్తే చాలు. ఆ మనసులో అనేక మంది వచ్చి కూర్చుండిపోతారు. ఆమేన్. నీ మనసులో చోటు లేనుకో ఎవరి మీద నీకు మనసు రాదు. ఒక వ్యక్తికి దేవుని మీద మనసు ఉంటే ఈ లోకంలో పిచ్చోన్లాగా బ్రతుకుతాడు. ఎట్లా బతకాలరా అంటే పిచ్చోన్లాగా బతకనండి. ఏటికలు బతుకొని కాదు అని కాదు అని ఇట్లా బతుక. ఆయన గురించి ప్రకటిస్తూ 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 చెప్పుకుంటూ 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 వెళ్ళిపోతూనే ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఒక మనసు తెరిచిందంట. ఎవరిది? సమరే స్త్రీది. వెంటనే ఊరందరి మనసు తెరిచింది. స్తోత్రం కలుగును గాక. ఒక్కడి మనసు తెరిచిండు జక్కయ్య. వెంటనే అందరి మనసు తెరిచిండు. ఈరోజు ఇంకా మనసు ఓపెన్ కాకపోతే ఇప్పుడే మనసు తెరవబడును గాక. ఏం తెరవబడును గాక? ఏ మనసు? అందరు ఈ లేఖనము చూడు, గ్రహించు, దాని ప్రకారంగా నడుచుకో అని స్పష్టంగా చెప్తున్నాడు. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమ నుండి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. అక్కడ చూడండి, కొంతమంది జనాలు సమస్త జనాల వినవాళ్ళ నాకు సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు. ఆయన పేరట ఏం మనసు? ఇంకా ఒకవేళ మనస్సు అనేది మారకపోతే కొత్త మనసు వచ్చును కాక. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనస్సు ఒకవేళ ఇంకా కఠినంగా ఉంటే, లేకపోతే ఇంకా మనసులో సరిగ్గా ఆయనకు చోటు లేకపోతే, ముందు మన మనసులో చోటు ఇవ్వాలి. తర్వాత ఇతరుల మనసులో ఆయనకు చోటు వచ్చేలాగా మనం ఇతరుల మనసు కూడా తెరవాలి. తెరవవలసింది సమాధులు కాదు, మనస్సులు. అమ్మా పక్కలో చెప్పండి, ఏం తెరవాలి ఇప్పుడు? సబ్కా కిస్కా మన ఖోల్నా చెయ్యి. ప్రార్థన కూడా చేయండి. దేవా, అలా మనసు నీ గురించి తెరవబడును గాక. ఎవరి మనసు? నీదే కదా. నీకు తెరవబడితే ఏం చేయాలి? ఇప్పుడు వేరేళ్ళ మనసు తెరవబడడానికి నువ్వేం చేయాలి? అసలు యేసయ్యా, నువ్వు తెరిచిన ఆ సమాధి ఎలా ఉందో ప్రతి ఒక్కరి హృదయం కూడా వాళ్ళ మనసు తెరవబడును గాక. అంతటా మారు మనసు, అంతటా ప్రకటించాలి. యావత్ ప్రపంచం మీద. ఆమేన్. ఇది ఎవరి ఆశ? యేసు ప్రభు ఆశ. చివరి కోరికలాగా మన తల్లి ఏదైనా అడిగితే నేను చేస్తా అని అంటారు. తండ్రి ఏదైనా అడిగితే ఖచ్చితంగా చేస్తా అంటారు. మరి ఆయన ఆశ, నువ్వు కొడుకు అయితే, నువ్వు కూతురు అయితే ఆయన చిత్తం నెరవేర్చాలి. ఇప్పుడు ఇదే రోషం మనకు. నేను ఆయన బిడ్డను, ఆయన నా తండ్రి. ఆయన ఆశ ఇదే. నేను పోయినా పర్లేదు, కానీ కొంతమందికైనా మారు మనసు వచ్చును గాక. అర్థమైందమ్మా? లేదమ్మా? లేచి వెళదామా? బైబిల్ మూసేయమని చెప్పలే, లేదమ్మన్నా నేను. ఇప్పుడు లేచి నిలబడి ఒక్కసారి ప్రభుకు చెప్దాం, వందనాలు యేసయ్యా. ఇప్పుడు ఆయన వాక్యం ఎవరి చేతిలో ఉంది? ఎవరికి ఇచ్చిండు? మాకు కాదనగానే ఎవరికి ఇచ్చిండు? చెప్పాలి. నాకే నాకే నాకే.
ఇంకా वचन किसको दिया परमेश्वर ने? లైట్లు ఎందుకు పనిచేస్తున్నావు? ముజే దియా. ఆమేన్. చూద్దాం ఆయన వాక్యం ఎవరికి ఇచ్చిండు ఇప్పుడు చెప్పండి. అంటే నీ మనసు తెరవడానికే కదా ఈ లేఖనాలు చూడాలా చూడదా? ఇప్పుడు ఈరోజు మీతో అడుగుతున్నాయి, ఈ రోజు నుంచి లేఖనాలు గ్రహించండి. ఏం చేయాలి? ఎంతమంది ఇష్టపడతారు? అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చేయొద్దన్నాడా చేయమన్నాడా? మోషే ఎవరి గురించి చెప్పిండు? ఆయన గురించే. కీర్తనలు ఎవరి గురించి చెప్పిండు? నన్ను అర్థం అడుగుతారు, నువ్వు ఫస్ట్ అమాదాల ప్రార్థనలు అదే నువ్వు అడుగుతున్నావు అని నేను అంటాను. అవన్నీ మోసే ధర్మాలు, అవన్నీ అప్పటి ధర్మాలు ఇప్పుడు కావాలని అన్నాడు. లేఖనాలు గ్రహించు, ప్రతిరోజు మెలుకుతూ ఉండమన్నాడు, నిద్రతో ఉండి పండుకోమనిలే, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఈ రోజు నుంచైనా, ఇప్పుడైనా ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానం. దేవుని సన్నిధికి వచ్చినమ్మా వెళ్ళిపోయినమా కాదు, తీర్మానం అనేది అవసరం. ఆయన ఆశ ఉంది, మీరు వెళ్ళి అందరితో మాట్లాడండి, లేఖనాలు గ్రహించండి. ఎంతమంది ఈ సంవత్సరం బైబిల్ చదివిండ్రు? ఇప్పుడు ఈ 3 నెలల్లో ఎంతమంది బైబిల్ చదివిండ్రు? ఈ 3 నెలల నుంచి ఎంతమంది బైబిల్ చదివిండ్రు? ఒకసారి చేతులు ఎత్తండి, చదివిన వాళ్ళు చెప్తాను. మూడు నెలల నుంచి కంటిన్యూ బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చూడండి, లేఖనాలు చూడమనడా చూడదనడా? ఇప్పుడు చూడని వాళ్ళ పరిస్థితి ఏంది? మనసు ఉన్నట్టా లేనట్ట? ఈ రోజు నుంచి అయిపోయింది, 30 రోజుల ప్రార్థన అయిపోయింది. రేపటి నుంచి వెళ్ళి ఇంట్లో పండుకొని యథావిధిగా పనిచేసుకుంటూ కూర్చోవడం కాదు. ఏం చేయాలి? నువ్వు చూడు, ఇతరులకు చూపించు. నువ్వు చూడాలి, ఇతరులకు. నువ్వే చూడకపోతే ఇతరులకు ఏం చూపిస్తావు? నువ్వే చదవకపోతే ఇతరులకు ఏం చదివిస్తావు? అమ్మా నువ్వు తిను, ఇంకోళ్ళకి పెట్టు. ఇదేంటిది? అన్నం జీవాహారం నేనే అన్నాడు. అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది ఆకలితో ఉన్నారు మీరు? బైబిల్ చదవని వ్యక్తులందరూ మీరు ఉపవాసంతో ఉన్నారు. ఉపవాసం అంటే ఇది కాదు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? కడుపులు మాడిపోతున్నాయి, పేగులు ఎండకపోతున్నాయి, బక్క చిక్కిపోతుండ్రు, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అన్నం తినకపోతే మనుషులకు పేగులు అంటకపోతాయి. ఈ వాక్యము లోపలికి వెళ్ళకపోతే ఇది జీవాహారం. ఏంటిది ఇది? చెప్పాలి. ప్రతిరోజు ఇంట్లో కూర్చుండి బైబిల్ చదువుతుంటే నీ కడుపు నిండా బలం ఉంటుంది. నువ్వు తినకపోతే ఎట్లుండవు? బలహీనం కాదు, పోతావు. చాలామంది చెప్తున్నా, నేను ఎంత అర్థమైనా, వాక్యం చదవకపోతే ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. అమ్మా బతికించడానికి టాబ్లెట్ కాదు, వాక్యమే. లేఖనం చెప్తుంది, కీర్తన గ్రంథం 119:50 వచనంలో, నీ వాక్యం నన్ను. అమ్మా చెప్పండి, అందుకే కీర్తనలు చదవండి ఏం చెప్తున్నాడు? మోషేలో చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. ఆమేన్. మన్నా తిన్న వాళ్ళు చనిపోయారు, ఆయన చిన్నవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది బైబిల్ చదవరు? వాళ్ళు ఏమైనట్టు? చెప్పాలి. ఏం చేయాలి బిడ్డ? ఇప్పటి నుంచి తింటరా తినరా? ఇప్పుడు చెప్తున్నాడు ఆయన పిల్లలు అని చెప్పి, నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతా. ఈ రోజు నుంచి అయినా, ఇప్పుడైనా నోరు తెరవండి. ఈ రోజు నుంచి రేపటి ఇంట్లో, ఈ రోజు నుంచి రేపు కాదు, వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ చూడండి, ప్లేట్ పెట్టుకొని తిన్నట్టుగా ముంగట పెట్టుకొని కూర్చోండి, వాక్యం చదవండి. ఇది కడుపుకు తీపిలాగా మారబోతుంది. ఆ ఒక్క మాట చదవమా, కీర్తన 119:50 వచనం అందరూ చదవండి. అందరం भजन संहिता 119:50। ये वचन हर दिन देखो, खाओ। నువ్వు తినకపోతే పరిస్థితి దారుణమవుతుంది. అమ్మా నీకు చదువు రాకపోతే ఏం చేయాలి? పక్కలతోటి చదివించుకో. అమ్మకి చదువు బిడ్డ, ఓ 5 రూపాయలు ఇస్తే చదువు చెప్తలే మీరు. సరే చదువు నాన్నలు ఏమనాలి? ఓ 5 రూపాయలు ఇస్తే చదవను, 5 రూపాయలు వద్దు కానీ నేను చదువుతాను.
పోనీ 50 రూపాయలు ఇస్తాను, 5 రూపాయల వాల్యూ లేదు, 50 రూపాయలు ఇస్తాను. అప్పుడు దెబ్బకి చదువుతారు. చదవండి. దీని ద్వారా ఏమైతే చదవండి ఇప్పుడు అందరు. ఇప్పుడు చూడండి యోహాను సువార్త, ఇంకొకసారి వాక్యం లేఖనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. 6వ అధ్యాయం 35వ వచనం. అమ్మ చెప్పాలి, జీవాహారమును నేనే. ఇప్పుడు చెప్పండి, నువ్వు నా దగ్గరికి వచ్చినా అని చెప్తున్నావు కానీ నన్ను తింటలేవు బిడ్డ. ఆయన నిన్ను గురించి బాధపడుతున్నావు తల్లి, బాధపడుతున్నావు బిడ్డ. నువ్వు పట్టుకున్నావు కదా తప్ప, అన్నం పట్టుకొని ఎంతసేపు అట్లే కూర్చుంటావు తినకుండా. ప్లేట్ ముంగడ పెట్టుకొని కొంతమంది తినరు, చూసిండ్రా? అది పరిస్థితి ఈరోజు చాలామందిది. ప్లేట్ ముంగటనే ఉంది కానీ తినరు. తినకపోతే ఏమవుతారు మనిషి? చెప్పాలి. అసలైన వ్యక్తులు బలహీనంగా మారడానికి కారణం ఏంటంటే ఇది సరిగ్గా గ్రహించకపోవడం ద్వారానే. ఇదేంటిది? ఇది చెప్పాలి. జీవాహారము, నువ్వు మంచి అన్నం, పుష్టికరమైన ఆహారము, ఏదో మంచి మంచి ఇంట్లో వండుకొని తింటే కాదు అసలైంది. ఇది తిన్నవానికి మాత్రం చెప్తున్నాడు మరణం లేదు. ఏం లేదు? చూడండి, అది కూడా చూడండి. ఆయన మరణం ఎలా కొట్టేసిండో అందులో 50వ వచనం చూడండి. ఇప్పుడు ప్రభు శరీరంలోకి మనం వెళ్ళబోతున్నాం. చూడండి, అన్నం తిన్నవాడు వస్తాడేమో కానీ దీన్ని తిన్నవాడు చప్పట్లు కొట్టి చెప్పండి. బైబిల్లోనే కదా, చప్పట్లు కొట్టలేరు. సరే, ఒకవేళ బైబిల్ లేని వాళ్ళు చేతిలో చదువు రాదనుకోని గమనవుతున్నారు కదా, వాళ్ళు కొట్టిన చప్పట్లు. బైబిల్ ఉందా? బైబిలే కదా కొట్టవే. బైబిల్ లేని వాళ్ళు కొట్టండి. చూడండి, ఇది తిన్నవానికి ఏం లేదు. అమ్మ గట్టిగా చెప్పాలి. అంటే దాని అర్థమైంది, సిలువలో తన ప్రాణం పెట్టింది మళ్ళీ నేను చంపడం కాదు. ఇది నువ్వు తిన్నావంటే నీకేం లేదు. ఏం తీసేపోతుంది ఈరోజు పునరుద్ధాన మహిమ అంటే ఏంటంటే ఆయనను చూస్తున్న వాళ్ళకు మళ్ళీ ఆయన లాంటి మరణం ఎవరి మీదకి రాదు. చప్పట్లు కూడా ఇప్పుడు మరణం అనేది ఇది తిన్నవా నీ మీదకి ఏం రాదు, చావకుండా ఉన్నట్లుగా. చదవండి అందరు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఈ ఆహారం భుజిస్తే అసలైంది. మీరు అనుకుంటుండొచ్చు రొట్టె, అసలు రొట్టె ఎంత మంచిదో అవసరమే కానీ అంతకంటే ముఖ్యంగా ఏమవసరము? నీ వాక్యమే జీవాహారం. ఆమేన్. ఈ వాక్యం మనల్ని బ్రతికించబోతుంది. చదవాలమ్మా. కొద్ది రోజులు బ్రతకలా, ఎప్పుడా? చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. అలాగనే నీవు కూడా అదే ధన్యత నీకు కూడా రాబోతుంది. చిరకాలం దేవుని మందిరంతో ఆయనతో ఉండాలి. ఇప్పుడు తన బిడ్డ తనతో ఉండాలనుకో, తన కొడుకు తనతో ఉండాలనేసి ఏ తల్లికైనా ఆశ. మరి నువ్వు ఆయనకు ముద్దు బిడ్డవు. ఎవరు? ఇష్టమైన బిడ్డవు. నీకు అది తెలుస్తలేదు. అది తెలియక నువ్వు తినక ఆత్మ తండ్రి దగ్గర ఏడుస్తుంది. బిడ్డ ఈయన తింటలేడు, ఈమె తింటలేదు, వీళ్ళు నీతో లేరు, చింతతో ఉండరు, బాధతో ఉండరు, వేదనతో ఉండరు. ఆత్మన మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది. శరీరానికి కావాల్సింది భోజనం అయితే ఆత్మకు కావాల్సింది జీవాహారం, ఆత్మీయ ఆహారం. ఇప్పుడు చెప్పండి, ఆత్మకేం లేదు? అమ్మాయి ఈ భోజనం పెట్టకపోతే మనిషి పైకి బాగానే ఉంటుండొచ్చు మనం పుష్టిగా, కానీ లోపల ఉన్న ఆత్మ క్షీణించిపోతుంది. అమ్మ తల్లి బాగుండాలి, లోపల పిల్ల కూడా బాగుండాలి కదా. అలాగనే నువ్వు బాగుండాలి, నీ లోపల ఉన్న ఆత్మ బాగుండాలి. ఈరోజు మనం పునరుద్ధాన మహిమ ద్వారా ఏం నేర్చుకోవాలని అంటే, నువ్వు బాగుండాలి, నీలో ఉన్న ఆత్మ సూపర్ ఉంటే శరీరానికి ఏది కాదు. ఆత్మకి ఏదో బలహీనతలు వస్తాయినంటే ఎప్పుడనంటే ఆత్మకు ఆహారం తక్కువైతేనే.
ఈరోజు నుంచి లోపల నేను నిండుగా అన్నం తింటాను ప్రభువా. ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్న ఆత్మకు పరిశుద్ధాత్మలో నన్ను మన్నించండి. రోజుకు ఒక్కసారి నీకు నేను కడుపు నిండి అన్నం పెడతా. కళ్ళు మూసుకొని చెప్పండి, పరిశుద్ధాత్మకు ఆహారం పెట్టేవారు ధన్యులు. పెట్టండి. ఎస్, గట్టిగా చెప్పండి. ఇది తిన్నవానికి మరణం లేదు. శరీర ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం అనుకోవచ్చు, కానీ ఆత్మ ప్రకారంగా చచ్చిపోయిన స్థితి అయితే ఆత్మలో మరణం ఉండకూడదు. కొంతమందికి శరీర మరణం ఉంటే, కొంతమందికి ఆత్మీయ మరణం ఉంది. ఈరోజు ఎంతమందికి ఆత్మలో చల్లారిపోయిన స్థితి. आत्मा में जो वचन नहीं है तो आत्मा जो दिया नहीं चलेगा, मृत्यु हो जाएगा. आत्मा को मृत्यु रहे तो शरीर को कई दिक्कत आती रहती है. ఆ ఎమ్ఐ గ్రామంలోకి వచ్చి ఆయన ఆ గృహంలోకి వచ్చి వాళ్ళ మనసు తెరిచాడు. ఆ రొట్టె పట్టుకొని దాన్ని విరిచినప్పుడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు గుర్తుపట్టిండ్రు. ఈరోజు నువ్వు కూడా నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే, ఆమేన్, అది సత్యం అని గుర్తుపట్టుకో. లేఖనం నీ చేతికిచ్చిండ్రు. అందరు ఈరోజు నుంచి నీ కుటుంబాంతో సహా ఇంట్లో కూర్చునబెట్టి పిల్లలకు, కుటుంబానికి, బిడ్డ వాక్యం చదవండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండరా? ఈరోజు నుంచి చెప్పండి. పిల్లలకు కూడా ఏం చెప్పాలమ్మా, పిల్లలకు, కుటుంబానికి, అందరికీ కలిసి చిన్నపిల్లలను కూర్చునబెట్టుకొని ఒక 2 మాటలు చదవండి. ఇంట్లో కూర్చునబెట్టుకొని చదవండి. మీరు చదవండి, మీ కుటుంబాన్ని చదివిపోయింది, పిల్లలను చదివిపోయింది. నిన్నటిదాకా వేరేగా ఉండొచ్చు, ఈ రోజు నుంచి మాత్రం ఒక గొప్ప మహిమను చూడబోతున్నారు. ఏం చూడబోతారు? అదే, అంతేగాని నిన్నటిదాకా జరిగిన సంగతిని మర్చిపోండి. ఎందుకంటే అవి శరీర ప్రకారంగా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ రూపాంతరమైన మహిమ ఈరోజు మనం వచ్చినాక కొత్త మనసు రావాలి, కానీ పాత మనసు వద్దు. ఏ మనసు వద్దు చెప్పాలి? ఏ మనసు వద్దు బిడ్డ? పాత మనసుతో, పాత ఆలోచన, పాత స్వభావం అనేది మన లోపల తొలగిపోవాలి. కొత్త స్వభావం, కొత్త మహిమ బయటికి రావాలి. ఎంతమంది ఇష్టపడతారు అట్లా? వాళ్ళు మాత్రమే. ఈరోజు నేను కూడా నువ్వు ఎలా లేచినావో, నా పాత జీవితం పూర్తిగా నిన్నటితో క్లోజ్ ప్రభా, నిన్నటి దాకా జరిగిన సంగతి మళ్ళీ నా మనసులోకి తెచ్చుకోను. అవన్నీ ఏస్తున్నాములో కాలిపో. రాత్రి చీకటి వస్తుంది, పొద్దున్న లేవగానే వెలుగు వస్తుంది. పొద్దున్న లేవగానే సూర్యుడు వస్తాడు, రాత్రి లేవగానే అస్తమిస్తాడు. అలాగే నిన్నటి జరిగిన సంగతులు, మొన్నటి జరిగిన సంగతులు, క్షణం ముందు జరిగిపోయి నేను ఇంత ఇక్కడ దాకా రాకముందు తగిన ఆలోచనలని మళ్ళీ మనసుకు రాకుండా ఈరోజు ఫ్రెష్గా కొత్త ఆలోచనలతో, రూపాంతరమైన మహిమతో నేను కూడా జీవిస్తాను ప్రభు అని ఒక మంచి తీర్మానంతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు శరీరం తీసుకుందాం. బైబిల్ కింద పెట్టుకుందాం, చేతులెత్తి ఒక ప్రార్థన చేసి సిద్ధపడదాం.